పెళ్లైన కొన్ని గంటల్లోనే ఒక జంట విడిపోయింది. భర్తతో కలిసి తాను జీవించలేనని నవవధువు తెగేసి చెప్పింది. తను మరో వ్యక్తిని ప్రేమించానని, అయితే తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేసినట్లు ఆరోపించింది. దీంతో ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్కు చేరుకున్నాయి. ఫిబ్రవరి 24న ధరమ్ సింగ్ కుష్వాహాకు మిథిలేష్ కుమారితో పెళ్లి జరిగింది. నవవధువు మిథిలేష్ కుమారి అత్తగారింటికి వెళ్ళింది. అయితే తొలి రాత్రి నాడే భర్తతో కలిసి జీవించలేనని తెగేసి చెప్పింది. తాను మరో వ్యక్తిని ప్రేమించానని, తన ఇష్టానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు కొట్టి బలవంతంగా పెళ్లి చేసినట్లు ఆరోపించింది. ఇది విని ధరమ్ సింగ్ కుష్వాహా అతడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. పెళ్లికి ముందే వధువు ఈ విషయం చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ధరమ్ సింగ్ కుష్వాహా వాపోయాడు. అప్పుడు తమ ఇద్దరికీ పెళ్లి జరిగేది కాదని, రెండు కుటుంబాలు ఈ అవమానాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు కుటుంబాల మధ్య ఈ విషయమై తీవ్ర వాగ్వాదం జరిగింది. హామీర్పూర్లోని రాత్ పోలీస్ స్టేషన్కు ఇరు కుటుంబాలు చేరుకుని ఫిర్యాదు చేశాయి. పెళ్లైన కొత్త జంటకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీస్ అధికారి ప్రయత్నించారు. అయితే వివాహాన్ని కొనసాగించేందుకు మిథిలేష్ కుమారి అంగీకరించలేదు. విడిపోయేందుకు ఇరు కుటుంబాలు పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. దీంతో వెంటనే విడాకులు తీసుకోవాలని ఆ జంట నిర్ణయించింది. ఆ తర్వాత మిథిలేష్ కుమారి తన పుట్టింటికి వెళ్లిపోయింది.